హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ. గట్టిగా చెప్పొచ్చా? వెరీ గుడ్. ఎక్కడి వరకు ఫినిష్ చేసాము? రూతు గ్రంథం 2వ అధ్యాయం అయిపోయింది కదా. అది లైవ్లో బై మిస్టేక్ 2nd చాప్టర్ అనబడి ఉంటుంది, బట్ టుడే ఇట్ ఈస్ 3rd చాప్టర్. గడిచిన వారంగా 10 రోజులుగా పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు కదా, ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది. ప్రార్థన బలం అవసరము, సంఘమంతా ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ఏంటి? ఎవరు ప్రార్థించాలి? గట్టిగా చెప్పాలి. సంఘమంతా ప్రార్థించాలి. ఒకటైతే నిజం, అన్వేష్ ఎవరికి భయపడాడు. హల్లెలూయా. ఏ చెత్త మాటలకి కూడా రెస్పాండ్ అవ్వడు. ఎవరేం మాట్లాడుకున్నా మనకి అనవసరం. కాబట్టి వి విల్ ప్రే, వి విల్ స్పెండ్ అవర్ టైమ్స్ ఇన్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇంకా ఎక్కువగా చేసే ప్రయత్నం చేద్దాం. సంఘమంతా కూడుకొని సంఘము కొరకు, సంఘాన్ని నడిపిస్తా ఉన్న నాయకుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం ఒక్కసారి చివరి వచనంలోకి రండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము చివరి 23వ వచనంలోకి రండి. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. చూడండి, రూత్ యవల కోతయు గోధుమల కోతయు ముగిసే వరకు, బహుశా 2-3 పంటలు పండే ప్రాంతమేమో అది. ఆ ప్రాంతము 2-3 పంటలు పండే ప్రాంతమేమో. బోయాజు పొలములోనే పనిచేయడానికి సిద్ధపడింది. బోయాజు కూడా ఏమన్నాడు, నువ్వు అటు ఇటు వెళ్ళకమ్మా, ఇక్కడే పనిచేయి, ఇక్కడే నీకు సెక్యూరిటీ ఉంటుంది అని బోయాజు చెప్పాడు. అయితే రూత్, మనం అనుకుందాము యవల కోత కాలం ఒక 3 నెలలు వేసుకుందాం, ఓకే, గోధుమల కాలం ఒక 3 నెలలు వేసుకుందాం. మొత్తం ఎంత అయింది అంటే జనరల్గా చెప్తున్నా, అంతే ఉంటుందని నేను చెప్పట్లేదు. అదొక 3 నెలలు, ఇదొక 3 నెలలు అనుకుందాం. 6 months లెటస్ సే రూత్ బోయస్ కలిపి ట్రావెల్ చేస్తున్నారు. రూత్ బోయస్ కలిపి అదే పొలములో ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మోడర్న్ డే లాంగ్వేజ్లో దాన్ని డేటింగ్ అంటారు, కానీ అది డేటింగ్ కానే కాదు. ఎందుకంటే అందులో వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు. రూతుకు కావాల్సింది ఆకలి తీరటము, బోయజుకు కావాల్సింది తను జరిగించాల్సిన ధర్మము జరగటము. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. 6 నెలలు అవ్వచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, టైం ఫ్రేమ్ మనకి తెలియదు. బట్ దే ఆర్ ట్రావెలింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి ముందుకు వెళుతూ ఉన్నారు. ఒక వ్యక్తితో కలిసి ముందుకు వెళ్ళే కొద్దీ ఎదుట ఉన్న వ్యక్తి గురించి అన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా. అలాగే ఆలోచన చేయండి, బోయజు గురించి రూతుకు తెలుస్తూ ఉంది, రూతు గురించి బోయజుకు తెలుస్తూ ఉంది. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ రిలేషన్షిప్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. స్టార్టింగ్లో చిరంజీవి అంటాము, పోయిన తర్వాత బ్రహ్మానందం అని తిడతాం కదా. అంటే ట్రావెల్ అయ్యే కొద్దీ వాళ్ళ రియాలిటీ బయటకు వస్తూ ఉంటుంది. అలాగే రూత్కి బోయస్కి ఒక క్వాలిటీ టైమ్ ఆఫ్ ట్రావెల్ దొరికింది అక్కడ. ఒక క్వాలిటీ టైమ్ ఆఫ్ ట్రావెల్ దొరికింది అక్కడ, ఒకరి గురించి ఒకరు తెలుసుకునేంత టైం. అయితే ఇద్దరు సైడ్ నుంచి ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. ఇద్దరు సైడ్ నుంచి ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి. ఎట్లుంటాయంటే, కొంతమంది చక్కగా మన క్రైస్తవులే చక్కగా ప్రేమించుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవడానికి బాధ. దానికి ఏం చేస్తారంటే ఒక మ్యారేజ్ బ్రోకర్ని తీసుకొస్తారు మధ్యలోకి. తీసుకొచ్చి దాన్ని ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగా సెట్ చేస్తారనమాట. సెట్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. విచిత్రాలు అనమాట అవన్నీ. ఓకే, అది అప్రస్తుతం. కానీ ఇక్కడైతే వీళ్ళకి ట్రావెల్ చేసి కలిసి కొంచెం ముందుకు వెళ్ళే, ఒకరి గురించి ఒకరిని తెలుసుకునే సమయం దొరికింది రూతుకి, బోయజుకి. బహుశా పాజిటివ్స్ తెలిసి ఉంటాయి, నెగిటివ్స్ కూడా తెలిసి ఉంటాయి. 6 నెలలు లేదా సంవత్సరం అంటే చిన్న టైం ఏమీ కాదు, అది చిన్న టైం ఏమీ కాదు. 3వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. 3వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఏమంది నయోమి రూతు దగ్గరికి వచ్చి? ఏమని అడిగింది? నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఏం విచారించాలంట? విశ్రాంతి అంటే నయోమి భాషలో ఏంటి? విశ్రాంతి అంటే నయోమి భాషలో ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. 1వ అధ్యాయము 9వ వచనంలోకి రండి. 1వ అధ్యాయము 9వ వచనంలోకి రండి. మీరు ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. తన భాషలో విశ్రాంతి, నెమ్మది అంటే ఏంటి?
గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చూడండి, రూత్ ఈజ్ కమింగ్ విత్ అ ప్రపోజల్, నయోమి ఈజ్ కమింగ్ విత్ అ ప్రపోజల్. ఆ ప్రపోజల్కి ఏమని పేరు పెడతా ఉంది? విశ్రాంతి, పీస్. ఆలోచన చేద్దాం, పెళ్ళైన వాళ్ళు లేదా పెళ్లి చేసుకునే వాళ్ళు చెప్పాలా విశ్రాంతి ఉందా? కొత్త కప్పులు కూడా ఉన్నారు ఇక్కడే. విశ్రాంతి ఉందా? విశ్రాంతి ఉందా? పీస్ ఉందా? పీస్ ఉందా? పీస్ ఉందా? ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ క్రిస్టియన్ మ్యారేజెస్, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఎందుకు శాంతి లేదు అనే దానికి సొలొమోన్ రాజు గారు ఒక చక్కటి సొల్యూషన్ చెప్పారు. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనము. మ్యారేజ్ గురించి సొలొమోన్ కంటే బాగా ఎవరు చెప్పలేరు నాకు తెలిసి. ప్రాణము విసిగించు జగడకొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట. ఏం ఎక్స్పీరియన్స్తో రాశారో సొలొమోన్ గారు. ప్రాణము విసిగించు జగడము, రోజు కొట్లాడుతుందంట, రోజు నసుకుతుందంట. ఆ పై అధ్యాయాల్లో ఏమంటాడు తెలుసా? పై వచనాల్లో ఏమంటాడు తెలుసా? రూమ్లో ఒక మూలన పడుకొని ఉండడం మెరుగు అంటాడు. తర్వాత ఎంత సఫరింగ్ వచ్చిందో ఆయన లైఫ్లోకి, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? ఈ పెళ్లి కంటే నేను అడవిలో బ్రతకడం మేలు అంటాడు. ఇంగ్లీష్లో అయితే డెజర్ట్ అంటే ఎడారి, ఏమీ లేని చోట బ్రతకడం మెరుగు అంటా ఉన్నాడు. అంటే ఏమీ లేదు ఆ మ్యారేజ్లో, ఏం లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. మ్యారేజ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ నెమ్మది లేనప్పుడు తమ్ముడు చెల్లి, అది ప్రభు చిత్తమో కాదు. ప్రభు చిత్తమో కాదు. రిలేషన్షిప్స్లో చాలామంది వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? అన్న, ఇది గాడ్స్ విల్లేనా? ఇది గాడ్స్ విల్లేనా? చూడండి, ఆదాము గారు చూడండి, అందరినీ జతలుగా చూస్తూ ఉన్నాడు. 2 పులులు, ఆడపులి మగ పులి, 2 పిల్లులు, ఆడపిల్లి మగ పిల్లి, అన్ని జంతువుల్ని జతలుగా చూస్తున్నాడు. వాళ్ళు ఆ రొమాంటిక్ లైఫ్ చూస్తూ ఉన్నాడు, వాళ్ళు ప్రేమించుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఆదాము గారు మనసులో ఏదో కోరిక పుట్టింది, అరే వీళ్ళేంటి జతలుగా ఉన్నారు, నేను మాత్రము ఒక్కనే ఉన్నాడు. దేవుడు అప్పుడు ఆదాము గారి కోరిక దేవుడికి అర్థమైంది, ఆదాము గారి మనసులో ఏముందో దేవుడికి అర్థమైంది. అప్పుడు వెంటనే ఎప్పుడైతే హవ్వమ్మ గారు వచ్చారో, ఆదాము గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని, దేవుడిని ఎప్పుడన్నా హగ్ చేసుకున్నాడో లేదో ఆదాము గారు, హీ ఫెల్ట్ కంప్లీటెడ్, హీ ఫెల్ట్ దట్ పీస్. ఆ రిలేషన్షిప్లోకి పీస్ వచ్చింది, విశ్రాంతి వచ్చింది. తమ్ముడు చెల్లి, నువ్వు ఉన్న రిలేషన్షిప్లో సమాధానము ఉందా? సమాధానము ఉందా? ప్రశ్న. సమాధానం ఎందుకు పోతుంది తెలుసా? ఏం చదివాము సామెతల గ్రంథంలో? ప్రాణమును విసిగించు, రోజు కొట్లాడుతుందంట. అమ్మాయిని అనట్లేదు నేను, అబ్బాయిలు కూడా చెప్తా ఉన్నాను, రోజు కొట్లాడుతుందంట. మరి పీస్ కావాలి అంటే ఏం చేయాలి? ఒక రిలేషన్షిప్లోకి మనశ్శాంతి కావాలి, విశ్రాంతి కావాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు మొదటి వివాహము వెళ్ళారు, ఏ ప్రాంతంలో గుర్తుందా? కానాను వివాహానికి వెళ్ళారు, గుర్తుందా? అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటి? ఆ వైన్ అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? మరియమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. సొల్యూషన్ అడిగింది యేసుక్రీస్తుని. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్, అక్కడ ఒక సమస్య వచ్చింది, ఏం చేద్దాం అన్న తర్వాత యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయం చెప్పారు. అప్పుడు మరియమ్మ గారు ఒక డైలాగ్ చెప్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి ఏమన్నది? అందరూ ఒకసారి మళ్ళీ చదవండి, అది లైన్ అంతా మళ్ళీ చదవండి, గట్టిగా చెప్పండి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పండి. ఎప్పుడు చివరిసారి ఆయన మీతో చెప్పింది చేశారు మీరు? ఎందుకు రిలేషన్షిప్లో నెమ్మది లేదు? ఎందుకు రిలేషన్షిప్లో విశ్రాంతి లేదు? అంటే మీ రిలేషన్షిప్లో ఫౌండేషన్గా దేవుడు లేడు. ఆ రిలేషన్షిప్లో పునాదిగా దేవాతి దేవుడు లేడు. ఆయన చెప్పింది చెయ్యట్లేదు, ఆయన చెప్పింది. అందుకే ఆ రిలేషన్షిప్లో ఏం లేదు? విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ఎప్పుడూ గొడవలే.
ప్రశాంతత లేదు. తమ్ముడు చెల్లి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. చూజింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. మీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా జగడాలు, గొడవలు, డివోర్స్. సాతాను ఈరోజు ఎక్కువగా అటాక్ చేస్తుంది ఫ్యామిలీస్ని, కుటుంబాలను అటాక్ చేస్తూ ఉన్నాడు. కుటుంబాలు బ్రేక్ అయిపోయేలాగా చేస్తూ ఉన్నాడు సాతాను. కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు సాతాను. అశాంతి, మనశ్శాంతి లేకపోవటము, నెమ్మది లేకపోవటము కుటుంబాల్లో. ఆ కుటుంబంలో దేవుడు రాజుగా లేనప్పుడు, దేవాతి దేవుని మాట నువ్వు విననప్పుడు, ఆయన చెప్పినది నువ్వు చేయనప్పుడు ఆ కుటుంబంలో ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తూ ఉన్నావు తమ్ముడు చెల్లిను. ఆ వ్యాక్యూమ్లోకి ఎవరు వస్తూ ఉన్నారో తెలుసా? ఎవరు ఎంటర్ అవుతున్నారో తెలుసా? అపవాది ఎంటర్ అవుతున్నాడు. అపవాది శిష్యులు ఎంటర్ అవుతా ఉన్నాడు. థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడు. ఏ భార్యాభర్తనైనా వెళ్ళి అడగండి, మీరు ఎందుకు దెబ్బలాడుకున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఏముండవు. ఏ భార్యాభర్తనైనా అడగండి, మీరు ఎందుకు దెబ్బలాడుకున్నారంటే 90% వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఉండవు. థర్డ్ పర్సన్. మన వివాహములో, మన రిలేషన్షిప్స్లో, మన మ్యారేజెస్లో దేవుడు మాత్రమే పునాదిగా ఉండునుగాక. క్రైస్తవ వివాహ వ్యవస్థలు వర్ధిల్లునుగాక. చూడండి, ఆ విశ్రాంతిని ఇవ్వటానికి దేవుడు ఆ రిలేషన్షిప్ని తీసుకొస్తే ఆ రిలేషన్షిప్లో కూడా సాతాను దూరి, పాపము దూరి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది. ఆ విశ్రాంతిని గుర్తు చేస్తూ ఉంది తల్లి అయిన నయోమి. ఏమంటుంది తెలుసా? రూతుని, తల్లి నువ్వు కుమారి, నీకు విశ్రాంతి కావాలి కదా, నీకు నెమ్మది కావాలి కదా అంటా ఉంది. యు షుడ్ లీడ్ అ పీస్ఫుల్ లైఫ్ అంటా ఉంది. యు షుడ్ లీడ్ అ పీస్ఫుల్ లైఫ్ అంటా ఉంది. చూడండి, 2వ వచనంలోకి రండి. ఎవని పనికెత్తల ఎదుట నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఎవరి పనికెత్తల దగ్గర ఉందంట? రూతు గారు బోయజు దగ్గర ఉందంట. బోయజు ఏమవుతాడంట? వీళ్ళకి బంధువు. రిడీమర్ అని ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్లో. ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో ఉందా? చదువుతారా ఎవరన్నా? ఇంగ్లీష్ బైబిల్లో చదువుతారా? 3వ అధ్యాయం 2వ వచనం చదువుతారా ఎవరన్నా? రిడీమర్ అని ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్లో. ఆ పై వచనాల్లో కూడా బోయజ్ను పరిచయం చేసినప్పుడు రిడీమర్ అని ఉంటుంది. విడిపించువాడు. ఎవరంట? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. చూడండి, మనల్ని ఎవరు విడిపిస్తారు? దేవాతి దేవుడు మనల్ని విడిపిస్తాడు. చూడండి, ఆ దేవాతి దేవునికి ఎగ్జాంపుల్గా, ఒక చిన్న ప్రైమ్ ఎగ్జాంపుల్గా బోయజు కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. ఎందుకు బోయజు రిడీమర్ అయ్యాడు? ఎందుకు బోయజు విడిపించువాడు అయ్యాడు? ఆలోచన చేద్దాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకు నయోమి గారి కళ్ళు బోయజు వైపే వెళ్ళింది? బంధువనా? నో, ఇంకా బంధువులు చాలామంది ఉన్నారు. బంధువనా? లేదు. రిడీమర్ అనే పోస్ట్కి అతను ఎందుకు అర్హుడు? అతను ఎందుకు రిడీమ్ చేయాలి? బోయజ్ ఎందుకు రిడీమ్ చేయాలి అంటే, ధర్మశాస్త్రములో ఈ అన్న తమ్ముల మధ్య ఉండాల్సిన చట్టాలు, వాళ్ళ రిలేషన్షిప్స్లో ఉండాల్సిన చట్టాలను చాలా క్లియర్గా దేవుడు పొంచి ఉంచాడు. ఏంటి ఆ చట్టాలు? మొదటి చట్టం చూద్దాం ఒకసారి. లేవియ కాండము 25వ అధ్యాయము 47వ వచనము. లేవి కాండము 25వ అధ్యాయము 47వ వచనం. అందరు తీయాలి, అందరు కలిసి చదువుదాం. 47, 48 వచనాలు. లేవి కాండము 25వ అధ్యాయము 47, 48 చదవండి. పరదేశీయే కానీ, మీ యొద్ద నివసించువాడే కానీ, బీదవాడై తన్ను అమ్ముకొనిన ఎడల విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని చూడండి, నన్ను చూడండి. ఈ రిడీమర్స్కి ఉన్న ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? బై ఎనీ ఛాన్స్ చూడండి, నన్ను చూడండి. బై ఎనీ ఛాన్స్ సతీష్ నా బ్రదర్ అనుకుందాం. సతీష్ ఈజ్ మై బ్రదర్. సతీష్కి ఏదో అప్పులయ్యాడు, లేదా ఇబ్బందులు పడ్డాడు, ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. ఓకే, అప్పుడు తనకి
రీపే చేయడానికి, తిరిగి కట్టడానికి డబ్బులు లేనప్పుడు సతీష్ ఏం చేస్తాడంటే ఆ రోజుల్లో ఏం చేస్తాడంటే తనను తాను బానిసత్వానికి అమ్ముకుంటాడు. ఎవరికి? పరదేశికి. నేను నీ అప్పు కట్టలేనయ్యా, నేను నీ షాప్లో పనిచేస్తా, నీ హోటల్లో పనిచేస్తా, లేదా నీ దగ్గర పనిచేస్తా. తనను తాను బానిసగా అప్పచెప్పుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక అన్నదమ్ముల మధ్య, ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాల అన్నదమ్ముల మధ్య అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక, ఒక బ్రదర్ బీదవాడై తనను తాను అమ్ముకునే పరిస్థితి వస్తే గనక తమ్ముళ్ళు లేదా అన్నలు చూస్తూ కూర్చొని ఉండడానికి వీలు లేదు. తనకున్న అప్పుని వీళ్ళు కట్టి అతన్ని విడిపించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, బానిసత్వంలోంచి సోదరుని బయటికి తీసుకొని రావడం. ఏంటది? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ రిడీమర్స్, కిన్స్మెన్కి ఉన్న రెండవ రెస్పాన్సిబిలిటీ సంఖ్యాకాండము 35వ అధ్యాయము 19వ వచనము. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 19వ వచనము. 35వ అధ్యాయం 19వ వచనము. హత్య విషయములో చంపవలెను, వాణ్ణి కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను, వాడు చచ్చునట్లు వేసినను నిశ్చయముగా వాణ్ణి చంపవాలని. ఇటు చూడండి, మొదటిది ఏమని చెప్పాను? బానిసత్వంలోంచి మన సహోదరుడిని మనమే విడిపించాలి. రెండోది, మన సహోదరుడిని ఎవరైనా అన్యాయంగా చంపితే, మన సహోదరుడిని ఎవరైనా, ఇవన్నీ పాత నిబంధనలు చెప్తున్నా, మీకు ఇప్పుడు పాటించేవి కాదు. మన సహోదరుని ఎవరైనా అన్యాయంగా చంపితే అతని ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి? నేను. ఓన్ బ్రదర్స్ కావచ్చు, ఓన్ బ్రదర్స్ లేకుండా అంకుల్ ఉంటే అంకుల్ కావచ్చు, లేదా అంకుల్కి పుట్టిన పిల్లలు కావచ్చు, కజిన్స్ కావచ్చు, ఆ ధర్మము జరిగించాల్సిన అవసరం ఉంది. మొదటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఒకవేళ నీ సహోదరుడు బీదవాడై తనను తాను అమ్ముకుంటే గనక నీ సహోదరుని నువ్వు విడిపించాలి. రెండో రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, నీ సహోదరుని ఎవరైనా అన్యాయంగా హత్య చేస్తే గనక ఆ ప్రతీకారాన్ని నువ్వు తీర్చుకోవాలి. మూడో రెస్పాన్సిబిలిటీ లేవియ కాండము 25వ అధ్యాయము 25వ వచనము. లేవి కాండము 25వ అధ్యాయము 25వ వచనము. లేవి కాండము 25వ అధ్యాయము 25వ వచనము. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యమును కొంత అమ్మిన తర్వాత అతను విడిపించును. చూడండి, ఇది కూడా థర్డ్ది కూడా ఫినాన్షియల్కి సంబంధించింది. ఫస్ట్ టైం ఎవరైతే అప్పు కట్టలేక తనను తాను బానిసత్వానికి అమ్ముకుంటాడు కదా. ఎందుకు అమ్ముకుంటాడు? తన దగ్గర అమ్ముకోవడానికి ఏమీ లేవు, తన దగ్గర డబ్బులు లేవు అప్పు తీర్చడానికి. అందుకే తనను తాను అమ్ముకున్నాడు. అతను ఎవరు విడిపించాలి? సహోదరుడు విడిపించాలి. రెండోది, ఒకవేళ సహోదరుడు హత్య చేయబడితే ఆ హత్యకు ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి? సహోదరుడు తీర్చుకోవాలి. మూడవది ఏంటి అంటే, ఒకవేళ నీ సహోదరుడు బీదవాడై అప్పుల పాలై ఒకవేళ భూమిని అమ్ముకుంటున్నాడు అనుకో, లేదా తన దగ్గర ఉన్న ఆస్తిని, స్వాస్థ్యాన్ని అమ్ముకుంటున్నాడు అనుకో, అలాగా నీ సహోదరుడు అమ్మకుండా ఆ భూమిని నువ్వే కొనాలి. ఆ భూమి నీ పేరు మీదే ఉండాలి, ఆ భూమి నీ కుటుంబంలోనే ఉండాలి, ఆ స్వాస్థ్యము నీ దగ్గరే ఉండాలి. నీ కుటుంబంలోంచి అది బయటికి పోవడానికి వీళ్ళే. ఒకవేళ నీ తమ్ముడు ఎక్కువ రేట్ వస్తుందని పరదేశికి అమ్ముతాడేమో. ఇజ్రాయేలీల్లో ఎవరు కలవడానికి వీల్లేదు, అన్యులు కలవడానికి వీల్లేదు. అందుకే దేవుడు చట్టాన్ని ఎంత కష్టంగా, లేదా చట్టాన్ని ఎంత నీట్గా ప్రిపేర్ చేసి పెట్టాడు అంటే, ఇతరులు అందులోకి దూరకుండా ఆ కుటుంబంలో ఉన్న ప్రాబ్లంని కుటుంబమే సాల్వ్ చేసుకునేలాగా నిలబెట్టాడు. హల్లెలూయా. మొదటిది, బానిసత్వానికి అప్పచెప్పుకుంటే సహోదరుడు వినిపించాలి. రెండోది, ఒకవేళ నరహత్య చేస్తే, హత్య చేయబడితే సహోదరుడు పగ తీర్చుకోవాలి. ఒకవేళ నీ సహోదరుడు భూమిని అమ్ముకుంటుంటే, లేని పరిస్థితుల్లో, కాని పరిస్థితుల్లో అప్పుల పాలై అమ్ముకుంటుంటే, ఆ అమ్మిన భూమిని కూడా మళ్ళీ నీకు వెనక్కి తీసుకునే అధికారం ఉంది, నువ్వే కొనాలి ఆ భూమిని. ఇక నాలుగవ ధర్మము, మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగవ ధర్మము, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనము. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనము. సహోదరులు కూడి నివసించుచుండగా వానిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వాని భార్య ఎవరిని పెళ్లి చేసుకోకూడదు? అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఆమె పెనిమిటి సహోదరుడు
ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. నాలుగోది ఏంటి? ఒకవేళ సహోదరుని భార్య చనిపోతే తను అన్యుని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. చూడండి, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు నిలబెట్టిన చట్టము, స్థిరపరిచిన చట్టము. ఒకవేళ తాను అప్పుల పాలై ఏమీ అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనను తాను అన్యులకు అప్పచెప్పుకుంటాడేమో, నా బిడ్డలు అన్యుల దగ్గరికి పోవడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు సహోదరుడికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. సహోదరుని నిలబెట్టమన్నాడు. చూడండి, ఒకవేళ హత్య చేయబడి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరో అన్యులు వస్తారేమో, అందులోకి ఇన్వాల్వ్ అవుతారేమో, లేదా తప్పులు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సహోదరునే పగ తీర్చుకోమన్నాడు దేవుడు. భూమి అమ్మే పరిస్థితి వస్తే అది అన్యుల చేతికి పోవచ్చేమో, పరదేశుల చేతికి పోవచ్చేమో. ఇజ్రాయేలు స్వాస్థ్యం అది పరుల చేతికి పోవడానికి వీల్లేదు, అది సోదరుడే కొనాలి. చూడండి, భార్య విధవరాలైతే, పిల్లలు లేకుండా చనిపోతే కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం అన్యులని పెళ్లి చేసుకోకుండా ఇజ్రాయేలు ప్రజల్లో సహోదరుల్లో వాళ్ళ గోత్రంలో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. చూడండి, గాడ్ ఈస్ క్రియేటింగ్ ద బార్డర్స్, బ్యూటిఫుల్ బార్డర్స్. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ దానికి బార్డర్స్ పెట్టాడు. చూడండి, బిల్డింగ్ మీద 4 ఇలా గోడలు ఉంటాయి కదా, గోడలు లేకపోతే చిన్నపిల్లల్ని ఆడుకోవడానికి పంపిస్తాం అక్కడికి. మన దేవుడు కూడా అంతే. చూడండి, అలా ఫ్రీడమ్, బార్డర్స్ లేని ఫ్రీడమ్ ఉంటే కనుక నా పిల్లలు నశించిపోతారు, పడిపోతారు. అందుకే గోడలు పెట్టాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, చిన్న చిన్న పిల్లల్ని అక్కడ పాక్కోవడానికి వాటికి విడిచిపెడతాం కదా మనం, ఎందుకంటే నమ్మకం. చూడండి, 4 బాధ్యతలు ఆ రెడీమర్కి ఇచ్చాడు. ఇప్పుడు ఆ 4 బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువు ఎవరంట? బోయజు. అందులో ఇప్పుడు రూతుకు కావాల్సిన బాధ్యత ఏంటి, ధర్మం ఏంటి? భర్త ధర్మము, మ్యారేజ్ లా. దాన్ని నిర్వర్తించగలిగిన వాడు ఎవరు కనిపించారు నయోమికి? బోయజు కనిపించాడు. చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార్ప బట్టింపపోచున్నాడు. చూడండి, యవల కోతల సమయం మళ్ళీ. ఓకే, ఆ యవల కోతల సమయంలో లేదా కోత అయిపోయిన తర్వాత ఆ పంట అంతటిని ఒక చోట చేర్చాడేమో. చేర్చిన తర్వాత దానికి సెక్యూరిటీగా స్వయంగా ఓనర్ గారే ఉంటున్నారు అక్కడ. నైట్ అక్కడే పడుకుంటాడంట బోయజ్. ముందుకు వెళ్తే చదువుతాం. చూడండి, ఓనరే స్వయంగా ఎందుకు వచ్చి పడుకోవాలి? పనులను పెట్టొచ్చు కదా కాపులకి. బోయజ్ యొక్క తగ్గింపు అది. బోయజ్ యొక్క తగ్గింపు. చూడండి, ఆయనే అక్కడ నిలబడాడు. ఎందుకు, ఏమవుతుంది అంటే బహుశా దుండగులు దొంగలు ఏమైనా దోచుకునే ప్రమాదం ఉందేమో. అది ఏ కాలము? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏంటది? న్యాయాధిపతులు ఏలిన దినంలో ఏం జరిగిందంట? ఎవడికి నచ్చినట్టు వాడు ఇష్టానుసారంగా వారికి రాజు లేనందున ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. బహుశా దోపిడీ దొంగలు ఎక్కువయ్యారేమో. చక్కగా కోత చేసి కష్టపడి పండించిన దాన్ని దోచుకొని పోతున్నారేమో. ఇష్టం వచ్చినట్టు జరుగుతుందేమో. ఎవరికి ఇష్టానుసారంగా వాడిని ప్రవర్తిస్తున్నారేమో. అందుకే బోయజ్ ఏమన్నాడు తెలుసా? అమ్మా, నువ్వు ఈ పొలంలోనే ఉండు, వేరే పొలంలోనికి వెళ్ళకు. ఎందుకు? బోయజ్కి అర్థమైంది బయట సీన్. నీకు ఇక్కడుంటే ప్రొటెక్షన్ ఉంది, నీకు ఇక్కడుంటే ప్రావిజన్ ఉంది అని చెప్పాడు. చూడండి, బోయజు అక్కడ ఉన్నాడంట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం. నీవు స్నానం చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండును. చూడండి, ఆమెకి అక్కడ 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. రూతు గారికి నయోమి గారు 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. రూతుని ఫస్ట్ టైం బోయజ్ గారు ఎలా చూశాడు? బోయజ్ గారు రూతుని ఫస్ట్ టైం ఎలా చూశాడు? పొద్దున్నంతా పనిచేసి చెమటలు అయిపోయి చికాకు ఉండి ఉన్నప్పుడు చూశాడు బోయజ్ గారు. ఎవరి కుమారి అని అడిగాడు, ఎవరి అమ్మాయి అని అడిగాడు. చూడండి, దేవుడు మనల్ని అలాంటి పాపపు స్థితిలో ఉన్నప్పుడు, పతనమైన స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని మనం చూపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనకి రక్షణ భాగ్యాన్ని దయచేశాడు.
ఒక్కసారి దేవుడు నిన్ను పట్టుకున్న తర్వాత నువ్వు ఇంకా జిడ్డు మొహం వేసుకొని ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇంకా జిడ్డు మొహంతో కనపడడానికి వీల్లేదు. అందుకే ఏం చెప్తుంది తెలుసా నయోమి, నువ్వు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళి యు గెట్ రెడీ. బోయజ్ను మొదటిసారి ఎలా చూసింది రూత్? బోయజ్ రూత్ను మొదటిసారి ఎలా చూశాడు? పడిపోయిన స్థితిలో. మనల్ని అక్కడ ఆపాదించుకుంటే గనక పడిపోయిన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. పాపపు స్థితిలో ఉన్నప్పుడు నిలవబెట్టుకున్నాడు. ఒక్కసారి నిన్ను దేవుడు నిలవబెట్టుకొని నిన్ను స్థిరపరిచిన తర్వాత, నీకు రక్షణ ఇచ్చిన తర్వాత నీ పని ఏంటి తెలుసా? స్నానము చేసి బట్టలు కట్టుకొని తైలముతో సంతోషమైన హృదయంతో, పాపము లేని హృదయంతో ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. వస్తా ఉన్నావా తమ్ముడు చెల్లి? వస్తా ఉన్నావా తమ్ముడు చెల్లి? ఇటు చూడాలి అందరు, ఇటు చూడండి. వస్తున్నావా? అలాగే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నీ పూర్వస్థితి అదే, నీ పూర్వస్థితి అదే. కానీ దేవుడు నిన్ను విడిపించిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉండడానికి వీలు లేదు. అలాగే ఉండడానికి వీలు లేదు. చాలామందిని చూస్తూ ఉంటారు, జిడ్డు మకాలతో వస్తారు చర్చ్కి. ఎట్లా వస్తారు చెప్పండి, పర్వాలేదు గట్టిగా. ఇక్కడికి వచ్చి పడుకుంటారు చాలామంది, ఇంట్లో నిద్ర రానట్టు. ఏందో పాస్టర్ గారి ప్రసంగం వింటేనే నిద్ర వస్తుంది మనకి. కొంతమంది దాన్ని ప్రోత్సహిస్తారు కూడా, జిడ్డు మొగాలతో ఉండడానికి ప్రోత్సహిస్తారు. చక్కగా స్త్రీలు ఏదో రెడీ అయ్యి అందంగా కనబడితే ఓర్చలేని ఉన్నారు కొంతమంది, బ్యాచ్లు ఉన్నాయి. జిడ్డు మొక్కల బ్రతుకులు మనవి. ఏం బ్రతుకులు? జిడ్డు మొక్కల బ్రతుకులు మనవి. దేవుడు మనల్ని కనుగొన్నప్పుడు అవే జిడ్డు మొఖాలు, ఇప్పటికి అవే జిడ్డు మొఖాలు. దేవుడు మనల్ని పాపపు స్థితిలో కనుగొన్నాడు, అప్పుడు అదే స్థితి, ఇప్పుడు అదే స్థితి. కనుగొని రక్షించిన తర్వాత కూడా నూతనత్వం లేదు లైఫ్లో. దెర్ ఇస్ నో న్యూనెస్. కొత్తదనం లేదు, నూతనత్వం లేదు. ఇంకా అక్కడే ఉండాలనుకుంటాం, ఇంకా అక్కడే బ్రతకాలనుకుంటాం. ఒక తమ్ముడు అంటే దాదాపు 2-3 నెలలు స్నానం చేయకుండా వచ్చాడంట చర్చికి. పాస్టర్ గారు అడిగారంట, అరే బాబు నువ్వు స్నానం చేయరా బాబు, ఎందుకు అంటే, మొదటి పేతురు పత్రిక చూడండి ఏం చూపించాడు ఆ తమ్ముడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏం చూపించాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము. 3వ అధ్యాయం 4వ వచనము. 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయాలంకరములు గల హృదయం అంతరంగ స్వభావమును. ఏం అలంకారం? నా హృదయము స్నానం చేస్తుందన్న రోజు అన్నాడట. ఈ వాక్యం చూపించి, నీ హృదయం కాదు నీ శరీరం కూడా స్నానం చేయాల. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కసారి నిన్ను పట్టుకున్న తర్వాత నీ జీవితము సమస్తము నూతనంగా మారుతుంది. భక్తుడు పాట రాశాడు కదా, పాతవి గతించిపోయాను సమస్తము. నువ్వు ఇంకా అదే జిడ్డు ముఖంలో ఉండడానికి వీల్లేదు, ఇంకా అదే స్థితిలో ఉండడానికి వీల్లేదు. యూ హ్యావ్ బికమ్ అ న్యూ క్రియేషన్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. చెప్పిందంట ఫస్ట్ సజెషన్ ఏంటి? స్నానం చేసి మంచిగా రెడీ అయి వెళ్ళందంట. తమ్ముడు, నీ దేవుడి దగ్గరికి నువ్వు పర్ఫెక్ట్గా రెడీ అయి రావాలి. హల్లెలూయా. నేను ఫిజికల్ థింగ్స్ గురించి మాట్లాడలేదు, అది కూడా ఇంపార్టెంటే, కానీ ఫిజికల్ థింగ్స్ గురించి మాట్లాడు. లెట్ యువర్ హార్ట్ బి రెడీ. నీ హృదయాన్ని స్థిరపరచుకో, నీ హృదయాన్ని కడుక్కో. ఏముందిలే ఆదివారం ప్రభు బలు ఇస్తారు కదా, వారమంతా పాపం చేద్దాం, ప్రభు బలు తీసుకున్నప్పుడు క్షమాపణ అడుగుదాం అనుకుంటున్నాయేమో. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు తమ్ముడు. తర్వాత సెకండ్ సజెషన్ ఏమి ఇచ్చింది చూడండి. చదవండి. కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. సెకండ్ సజెషన్ ఇచ్చింది. ఏం చెప్పింది తెలుసా? ఆయన భోజనం చేసేంత వరకు ఆగు, అప్పుడే గిచ్చిగిచ్చి మొదలుపెట్టకు. ఎప్పటివరకు ఆగాలి? గట్టిగా చెప్పాలి. పెళ్ళైన వాళ్ళు, అమ్మ స్త్రీలు చేయొద్దండి ఒకసారి. ఆగుతున్నారా? గేట్ ఓపెన్ చేయగానే మొదలు పెడతారు.
అని రానియర్ లోపలికి, ఆడ ఇంకా రాడు లోపలికి కూడా. మొదలైపోతుంది స్టోరీ. ఏం జరిగిందో తెలుసా నీకు అని మొదలు పెడతా. చూడండి, ఒక మగవాడు కడుపు ఫుల్గా ఉన్నప్పుడు వాడు మూడ్ చాలా బాగుంటుందంట. ఒక స్త్రీ కూడా వెన్ హర్ స్టమక్ ఈస్ ఫుల్ మొదలుపెట్టొద్దు. తినేటప్పుడు పీకులాటొద్దు. నయోమికి అనుభవం భర్తతో. కొడలు చెప్తా ఉంది, అమ్మ తల్లి ఆ పొరపాట్లు చేయకు, గెట్ రెడీ. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అవ్వు, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవుని దగ్గరికి వెళ్ళిన వెంటనే, సంఘానికి వెళ్ళిన వెంటనే కొంతమంది ఉంటారు రాగానే మొదలు పెట్టేస్తారు కిచ్చిలాట. ప్రభా నాకు అది అయిపోయింది, ఇది అయిపోయింది, అది అసలు సంఘ సర్వీస్ నడవనివ్వరు, చర్చ్ సర్వీస్ ఇలా పీకులాటే ఉంటుంది మొత్తం. వాక్యం వింటూనే ఉంటారు, బ్రెయిన్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, వేరే హిమాలయాల్లో ఉంటుంది వాళ్ళకి. పీకులాట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట నువ్వు కడుక్కో, స్నానం చేసుకో, సిద్ధపడు, వెళ్ళు. రెండవది, యజమాని భోజనం చేసే వరకు నిలబడు, వెయిట్. ఆత్మీయ జీవితానికి అలాగే మన మ్యారేజ్ లైఫ్ కూడా అవసరమయ్యే పాఠము. లెట్ దెమ్ ఈట్, తిననివ్వండి. కొత్తగా పెళ్ళైన కప్పులు కూడా మరి ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్లో మనకు తెలియదు, కానీ లెట్ హిమ్ ఈట్, పూర్తిగా తిననివ్వండి. అప్పుడు తర్వాత చూడండి, తర్వాత వచనం, అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొన వలెను నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా. చూడండి, ఇది మూడో సజెషన్. ఏమని చెప్పిందంటే, ఎక్కడైతే బోయజు వెళ్ళి పండుకుంటాడో నువ్వు వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర ఉన్న బట్టను కొంచెం తీసి నువ్వు అక్కడ పడుకో అంది. చాలామంది పాస్టర్లు దీనికి ఏం చెప్తారంటే, రూత్ వెళ్ళి సెక్షువల్ ఆఫర్ ఇచ్చింది బోయజ్కి అని చెప్తారు. కాదు, దట్ ఈస్ రాంగ్. రూత్ వెళ్ళి బోయజ్ని టెంప్ట్ చేసింది అని చెప్తారు. దట్ ఈస్ రాంగ్. నో, అది కాదు. చూడండి, అక్కడ చెప్తా ఉన్న విషయం, ఆ రోజుల్లో యజమాని కాళ్ళ దగ్గర పడుకోవడం అంటే సబ్మిషన్కి అర్థము, ఒబీడియన్స్కి అర్థము, తగ్గించుకోవడానికి అర్థం. యజమాని కాళ్ళ దగ్గర పడుకోవడం. చూడండి, మన యజమాని అయిన దేవుని పాదాల దగ్గరికి రావడం అది సెక్షువల్ అపీల్ కాదు. చూడండి, ఆయన పాదాల దగ్గరికి రావడం మన ఒబీడియన్స్ని చూపించుకోవడం, మోకాళ్ళ ప్రార్థన చేయడం మన ఒబీడియన్స్ని చూపించుకోవడం, మన లాయల్టీని చూపించుకోవడం, మన సబ్మిషన్ని చూపించుకోవడం. చూడండి, యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటుంది, లోబడు అంటుంది, నేను తగ్గించుకో అంటుంది. మూడో సూత్రము మ్యారేజ్లో, రిలేషన్షిప్స్లో మూడో సూత్రము లోబడు. భర్త భార్యకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సబ్మిషన్. తర్వాత ఏం జరిగిందంటే చూడండి, 3వ వచనంలో 4వ వచనంలో చివరిగా చూడండి, నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా. చూడండి, రూత్ ఏం చేయాలో ఎవరు చెప్తారంట? మనం ఏం చేయాలో ఎవరు చెప్తారంట? మనకి బోయజ్ స్థానంలో ఎవరిని చూడమన్నాను? మనం ఏం చేయాలో ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలి. మరియమ్మ గారు ఏమంది వాళ్ళతోటి? ఆయన చెప్పినది చేయమని చెప్పింది. ఎప్పుడు చివరిసారి దేవునితో మాట్లాడిన అనుభవం ఉంది? ఎప్పుడు చివరిసారి దేవుడు చెప్పింది చేశాము? మొదట్లో అనుకున్నాం కదా, మ్యారేజెస్లో ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు, మ్యారేజెస్లో ఎందుకు పీస్ కనపడట్లేదు అంటే ఆయన చెప్పింది చేయటం మానేస్తాం. చూడండి, ఆయన చెప్పున్నది చేయమని. ఇందులో నీ సొంత పెత్తనాలు ఏం లేవు. చూడండి, జాగ్రత్తగా వినండి, ఇందులో నీ సొంత పెత్తనాలు ఏమీ లేవు. చాలామంది దగ్గర చూస్తూ ఉంటున్న సమస్య రాగానే ఇంటికి ఫోన్ వెళ్ళిపోతుంది మమ్మీ డాడీకి. అబ్బాయిలు కూడా అట్లనే తయారయ్యారు. రేపు ఫస్ట్ వెళ్ళిపోతుంది మమ్మీ డాడీకి ఫోను సమస్య రాగానే. నీ రిలేషన్షిప్లో ఆయనే రాజుగా ఉండాలి. నీ రిలేషన్షిప్లో పంచాయతీలు ఆయనే తీర్చాలి. నీ రిలేషన్షిప్లో పునాదిగా ఆయనే ఉండాలి. ఆయన చెప్పిందే మనం చేయాలి.
మీ అమ్మగారు చెప్పిందో, మీ నాన్నగారు చెప్పిందో, మీ తాతగారు చెప్పిందో, ఊర్లో కులపెద్ద చెప్పిందో, పంచాయతీలు నేర్పాయని చెప్పిందో. నో. మన జీవితాల్లో, మన రిలేషన్షిప్స్లో దేవుడు చెప్పింది మాత్రమే జరుగునుగాక. గట్టిగా చెప్పాలి. ఎందుకు మనశ్శాంతి లేదు రిలేషన్షిప్లో? ఎందుకు విశ్రాంతి లేదు రిలేషన్షిప్లో? ఆయన చెప్పింది జరగట్లేదు కాబట్టి. ఎందుకు డివోర్స్ రేట్ పెరుగుతుంది, విడాకుల రేట్ ఎందుకు పెరుగుతుంది? ఆయన చెప్పింది జరగట్లేదు కాబట్టి. వి డిడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్. చూడండి, రూత్ ఏం చేసింది? ఆ కాళ్ళ దగ్గర ఉన్న ఆ వస్త్రాన్ని కొంచెం జరిపి షీ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్. ఆ రోజుల్లో యజమాని కాళ్ళ దగ్గర ఉండడము లేదా యజమాని కాళ్ళ దగ్గర పడుకోవడము సబ్మిషన్కి, లాయల్టీకి, ఒబీడియన్స్కి సింబల్గా ఉంది. ఎప్పుడు ప్రభు పాదాల చెంతకు చేరావు తమ్ముడు, చెల్లి? నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడు చివరిసారి ప్రభు పాదాల చెంతకు చేరావు? కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తును చూడంగానే ఆ స్త్రీ ఏం చేసిందంట? ప్రభు పాదాలను అత్తరుతో కడిగింది. ఎప్పుడు చివరిసారి నీ కన్నీటి ప్రార్థన ప్రభు యొక్క పాదాలు తగిలింది? ఎప్పుడు చివరిసారి ప్రభు పాదాల దగ్గర చేరావు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ యు సబ్మిటెడ్ టు లార్డ్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యావ్ షోన్ యువర్ లాయల్టీ టు లార్డ్? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట గెట్ రెడీ, నిన్ను నువ్వు రెడీ చేసుకో, సిద్ధపరచుకో. రెండోది, వెయిట్ ఫర్ లార్డ్ టు కంప్లీట్ హిస్ టాస్క్. నీ జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేరేంత వరకు సిద్ధపడు, వేచి ఉండు. ఇంత గొప్ప లైఫ్ లెసన్స్ చెప్పింది నయోమి. ఇంత గొప్ప లైఫ్ లెసన్స్ చూడండి. నయోమి చేసిన ప్రార్థన ఏంటి? మళ్ళీ ఒకసారి 1వ అధ్యాయం 9వ వచనంలోకి రండి. 1వ అధ్యాయం 9వ వచనంలోకి రండి. యెహోవా దయచేయునుగాక అని చూడండి, అక్కడ ఒక ప్రార్థన చేసింది నయోమి. అమ్మా, మీకు భర్తలు దొరుకునుగాక, వాళ్ళకి విశ్రాంతి వాళ్ళ ద్వారా మీకు విశ్రాంతి దొరుకునుగాక. ఒక చక్కటి ప్రార్థన చేసింది, వాళ్ళని హత్తుకుని ముద్దు పెట్టుకుంది. చూడండి, ఆ ప్రార్థన ఎక్కడ సఫలపరచబడుతుంది? ఇక్కడ 4వ అధ్యాయం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఎట్లా సఫలపరచబడుతుంది? రోజు కూర్చొని మోకాల ప్రార్థన చేసిందా? చేసి ఉండొచ్చు, కానీ దాన్ని క్రియల రూపంలోకి తీసుకొస్తుంది. ఋతుకు చెప్తుంది, ఋతుకు ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి. చాలామంది ప్రార్థన చేస్తారు, కొంతమందే పని చేస్తారు. వాగ్దానం పొందుకుంటాం, ప్రార్థన చేస్తాం, అంతే. ఇంకా పనేం ఉండదు. ఈ వాగ్దానం నెరవేరాలి కదా, మన సైడ్ నుంచి ఎఫర్ట్ ఏముండదు. కానీ నయోమి చూడండి, లైఫ్ లెసన్స్ చెప్తా ఉంది అక్కడ. 5వ వచనంలోకి వద్దాం. ఆమె నీవు సెలవిచ్చినదంతా ఇవి చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి చేసెను. లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొని. చూడండి, నయోమి ఏవైతే లైఫ్ లెసన్స్ చెప్పిందో ఆ లైఫ్ లెసన్స్ రూతు పాటించింది. వెళ్ళింది, పడుకుంది అక్కడ, యజమాని పాదాల చెంత చేరింది, తన లాయల్టీ చూపించింది, తన సబ్మిషన్ చూపించింది, తను ఎంతగా యజమానికి లోబడగలదో చూపించింది. తర్వాత ఏం జరిగింది చూద్దాం. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. చాలామంది చెప్తారు కదా, ఒక సెక్షువల్ అపీల్ ఇచ్చింది రూత్ అని. అక్కడ ఇస్తే బోయజ్ మేల్కొనే ఉండేవాడు కదా, అని బోయజ్కి ఏం తెలియదు పాపం. మధ్యరాత్రిలో లేచి ఉలికిపడ్డాడంట. ఉలికిపడి చూసినప్పుడు ఏముందంట? కాళ్ళ దగ్గర ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద ఎవరు పడుకున్నారో కూడా తెలియదు పాపం ఆయనకి. తర్వాత వచనం చదువుదాం. అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతు అను, నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. చూడండి, రూతు ఏమంటా ఉంది తెలుసా? నేను నీ దాసురాలి. రూతు ప్రార్థన ఆలోచన చేద్దాం. రూతు ఏం చెప్తుందో ఆలోచన చేద్దాం. ఐఎమ్ యువర్ సర్వెంట్ అంటుంది. నువ్వు సమీప బంధువువి, నువ్వు నాకు పరిచర్య ధర్మం జరిగించాలి, ఖచ్చితంగా నువ్వు జరిగించాలి.
అని డిమాండ్ చేయట్లేదు ఆమె. వాగ్దానం పొందుకుంది, బోయజును తను పెళ్లి చేసుకోవాలి, దేవుని ప్రణాళికే తనకి తెలుసు, దేవుని చిత్తం తనకు అర్థమైంది, నయోమికి కూడా అర్థమైంది. కానీ రూత్ డిమాండ్ చేస్తుందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకో, తాళి కట్టకపోతే అందరికీ చెప్తా అంటుందా? నో. షీ ఈజ్ రిక్వెస్టింగ్ ద మాస్టర్. యజమాన్ని రిక్వెస్ట్ చేస్తుంది, యజమాన్ని ప్లీడ్ చేస్తుంది. మన ప్రార్థన అలా ప్లీడింగ్గా ఉండాలి తమ్ముడు చెల్లి. ప్రభా పోయిన నెల కారు ఇస్తా అన్నావు, నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభా? రా, నువ్వు దిగిరా అంటారు. మొన్న ఏదో చూస్తున్నా, ఫైర్ రాను వచ్చేస్తుంది ఈయన చెప్తే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడు చెల్లి. ప్రార్థన రిక్వెస్టింగ్గా ఉండాలి, ప్లీడింగ్గా ఉండాలి. చూడండి, తర్వాత చరిత్రలో అన్యురాలైన రూతు పేరు ఎక్కువ వినపడింది. బోయజ్ పేరు అక్కడక్కడ వినపడిందేమో, మన ఫ్రెండ్స్లో కొంతమందికి ఆ పేర్లు ఉండొచ్చుగాక. కానీ భక్తుడు పాట రాశాడు కదా, అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చాడంట దేవుడు. అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చాడు. తమ్ముడు చెల్లి, నీకుంది అవకాశము ధన్యులుగా మారడానికి, ధన్యురాలుగా మారడానికి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ సబ్మిటింగ్ టు లార్డ్. నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవడం, నిన్ను నువ్వు ఒబీడియన్స్ చూపించడం, నీ లాయల్టీని నీ యజమానికి చూపించడం. యజమాని దగ్గర లాయల్టీ చూపించిన తర్వాత కూడా ఏమంటుంది తెలుసా రూత్? ఐఎమ్ యువర్ సర్వెంట్ అంటుందంట. తర్వాత ఏమంది చూడండి, నేను నీ దాసురాలను గనుక నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగానున్నది. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ఏమంటున్నాడో తెలుసా బోయజ్ గారు? ఆ తల్లిని చూడంగానే కుమారి అంటున్నాడు. బహుశా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉందేమో, దెర్ ఇస్ సమ్ ఏజ్ గ్యాప్. నేను అనుకోవడం 40s 50s ఉన్నారేమో ఇద్దరు. ఎక్కడో చదివాను నేను, బోయజ్ గారు అప్పుడు రూత్ని పెళ్లి చేసుకున్న టైంకి 80 years ఏజ్ ఆయనకి, అందుకే ఆమెను కుమారి అంటున్నాడు అని కూడా అన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చెప్పారంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది తనకి, తను డివోర్స్ తీసుకున్నాడు, సింగిల్గా ఉంటున్నాడు, వయసు మీద పడింది, ఒక తోడు కావాలి, అలా కూడా చెప్పారు చాలామంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇప్పటి వరకు మన రూత్ని బోయజ్ గారిని ఊహించుకున్న థాట్స్ అన్నీ పోతాయి. బోయజ్ గారిని పెద్ద హీరోలాగా సంసోన్ లాగా ఊహించుకొని ఉంటాం కదా. బోయజ్ గారు ఏమంటుంటే తెలుసా? కుమారి ఏమన్నాడు చూడండి, నువ్వు యవనస్తులని వెంబడించలేదు. ఊర్లో చాలామంది ఉన్నారు, ఊర్లో చాలామంది రిడీమర్స్ ఉన్నారు, ఊర్లో చాలామంది కిన్స్మెన్ ఉన్నారు, ఊర్లో చాలామంది యవనస్తులు ఉన్నారు. కానీ నువ్వు దేనికి లోబడ్డావు? ధర్మశాస్త్రానికి లోబడ్డావు. ఋతుకు లోబడాల్సిన అవసరంలే. ఆమె యూదురాలా? నో, అన్యురాలు. ఎందుకు అన్యురాలైన రూతు ధన్యురాలుగా మారింది? దీనికి లోబడ్డది, దేవుని మాటకు లోబడ్డది, చట్టానికి లోబడ్డది. రూత్ కావాలనుకుంటే ఆ రోజు యవనస్తుల వెనక వెళ్ళి ఉండుండొచ్చు. అది బోయజ్ గుర్తు చేస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? తల్లి, నువ్వు తలుచుకుంటే నువ్వు యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, నీ వయసుతో సమకాలీన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన అలా లేదు. నీ ప్రవర్తన అలా లేదు. నీ మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన చాలా బాగుంది అంటున్నాడు. చూడండి, బోయజ్ సాక్ష్యం చెప్తున్నాడు రూతు గురించి. తమ్ముడు చెల్లి, నీ యజమాని నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? తమ్ముడు చెల్లి, దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? నీ మునుపటి ప్రవర్తన, అక్కడ నుంచి నేను నిన్ను లేపాను కదా, అక్కడ నుంచి నేను తీసుకొచ్చాను కదా. ఇప్పుడు నీ వెనకటి ప్రవర్తన ఎలా ఉంది? నీ యజమాని నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? యోబు గురించి సాక్ష్యం చెప్పినట్టు, రూతు గురించి బోయజు సాక్ష్యం చెప్పినట్టు ఆ సాక్ష్యము చెప్పించుకునే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఆర్ వి గెటింగ్ దట్ టెస్టిమనీ ఫ్రమ్ గాడ్? పరిగెత్తలేదు, తనకు అవకాశం ఉన్నప్పటికీ పరిగెత్తలేదంట. తను యవనస్తుల వెనకాల దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని మాటకు లోబడింది. తమ్ముడు చెల్లి, ఎప్పుడు చివరిసారి లోబడ్డావు? ఎప్పుడు చివరిసారి
లోబడ్డావా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మీతోటి. అలాంటి సాక్ష్యం మనం పొందుకుందాముగాక. ముందుకు వెళ్దాం. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చూడండి, భయపడకము, నువ్వు చెప్పిందంతా నీ ధర్మం జరిగిస్తాను. తర్వాత ఏమంటుండో తెలుసా? నువ్వు యోగ్యురాలవని ఈ బెత్లెహేమ్ అంతా నువ్వు యోగ్యురాలవని టెస్టిఫై చేస్తుంది. మన గురించి మన సంఘం సాక్ష్యం చెప్పగలదా? బెత్లెహేము ఊరంతా రూతు గురించి సాక్ష్యం చెప్తుందంట, యోగ్యురాలని చెప్తుందంట. వాళ్ళ ముందు ఎంత కష్టపడి పనిచేసిందో రూత్, వాళ్ళ ముందు ఎంత నిష్టగా భక్తి చేయగలిగిందో రూత్. పాపం చేయడానికి, పడిపోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ నిలబడిందేమో యోసేపులాగా రూత్. ఎంతోమంది యవనస్తులు ఉన్నప్పటికీ, ఎంతోమంది చిన్న మలినం కూడా కనపడలేదంట. చూడండి, సాక్ష్యం చెప్తున్నాడు బోయజ్. నా జనులందరిలో నీకు సాక్ష్యం ఉంది. ముందుకు వెళ్దాం. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయం అతడు నీకు బంధువు ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేను నీకు బంధువుని ధర్మము జరిపేదను, ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను. చూడండి, బోయజ్ కంటే ఇష్టం లేదా రూత్ అంటే? ఇష్టమే. చూడండి, బోయజ్ ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు రూత్ మైండ్లో ఏం తిరుగుతూ ఉంది? ఐ వాంట్ యూ, నీకోసం వచ్చాను. మనం చెప్పగలమా? మనకు ఆప్షన్స్ కనపడినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏ ఆప్షన్ ఎత్తుక్కోవాలి. కానీ రూత్ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? బోయజ్ మీదే ఉంటుంది. నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? యజమాని మీద మాత్రమే ఉండాలి. యజమాని ఎవరు? దేవాతి దేవుడు. నీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా భారతదేశంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఫోకస్ ఆయన మీదే. నిన్ను పిలిపించి, నిన్ను విడిపించి, నిన్ను సిద్ధపాటు చేసి, నిన్ను రక్షించి నడిపించిన దేవుడు. ఫోకస్ ఆయన మీదే ఉండాలి. కానీ బోయజ్ ఏమంటాడో తెలుసా? తొందరపడట్లేదు. రిలేషన్షిప్లో మెయిన్ ఇంకొక దాన్ని ఏమంటారు, సూచన లేదా ఏదో ఒకటి అనుకోవచ్చు దాన్ని. తొందరపాటు వద్దు. ఏమొద్దు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. డోంట్ బీ ఇన్ ఎ హరీ ఫర్ ఎ రిలేషన్షిప్. అల్టిమేట్గా అది మెస్ అవుతుంది, అది మెస్లో ఎండ్ అవుతుంది. డోంట్ బీ ఇన్ ఎ హరీ. తొందరపాటు వద్దు తమ్ముడు చెల్లి. ఒక బ్రేకప్ అయిపోయింది, ఆగు, వెయిట్ చేయి. యు గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. వెంటనే రైల్స్ గుడ్ బండ్ లాగా కట్టేయకు వెనకాల ట్రైన్. వెయిట్. దేవుని చిత్తం కోసం వెయిట్ చేయి, దేవుని కోసం వెయిట్ చేయి. మనం కొనుక్కుంటే గిఫ్ట్ 10 రూపాయల గిఫ్టే, దేవుడిస్తే ₹1,00,00,000 గిఫ్ట్. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? మనం కొనుక్కుంటే 10 రూపాయలదే కొనుక్కోగలం మన శక్తితో. ఆయన ఇస్తే ₹1,00,00,000 ఇస్తాడు తమ్ముడు చెల్లి. వెయిట్ చేయి. చూడండి, బోయజ్ వెయిట్ చేసిన ఏమన్నాడు తెలుసా? తల్లి, కుమారి, నాకంటే సమీప బంధువు, విడిపించాల్సిన వ్యక్తి, నాకంటే ముందు ఫస్ట్ కజిన్ ఇంకొకళ్ళు ఉన్నారు. ఒకవేళ అతను విడిపించకపోతే అప్పుడు, కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? విడిపించాలి అని చెప్తుంది కదా. విడిపించకపోవడం ఏంటి? అట్లాంటి ఆప్షన్ ఉందా? అట్లాంటి ఆప్షన్ కూడా ఉందా? నో చెప్పే ఆప్షన్ కూడా ఉందా అంటే ఉంది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 7వ వచనము. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 7వ వచనము. అతడు పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని పట్టణపు గవినికి అనగా పెద్దల యుద్ధకు పోయి, నా పెనిమిటి సహోదరుడు నో చెప్పే ఆప్షన్ కూడా ఉంది.
నో చెప్పే ఆప్షన్ కూడా ఉంది. బలవంతంగా చేసేయమనట్లేదు దేవుడు, నో చెప్పే ఆప్షన్ కూడా ఉంది ఆ రిలేషన్షిప్లో. ఒకవేళ ఆ ఫస్ట్ కజిన్, ఆ జరిగించాల్సిన వ్యక్తి నో చెప్తే కనుక నేను స్టాండ్ తీసుకుంటాను, నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తా ఉన్నాడు బోయజ్. అక్కడ బోయజ్కి కూడా నో చెప్పే ఆప్షన్ ఉంది తెలుసా. బట్ బోయజ్ అప్పటికే హీ వాజ్ డీప్లీ ఇన్ లవ్. రూత్ అప్పుడే షీ వాజ్ డీప్లీ ఇన్ లవ్. తమ్ముడు చెల్లి, యజమాని నీకు నో చెప్పే ఆప్షన్ ఉంది తెలుసా. ఇది చూడండి, నువ్వు రక్షించబడకుండా యజమాని నీకు నో చెప్పే ఆప్షన్ ఉంది తెలుసా. కానీ గాడ్ ఈజ్ ఇన్ డీప్లీ లవ్ విత్ యూ. హల్లెలూయా, గట్టిగా చెప్దామా. అంతగా ప్రేమించాడు దేవుడు నిన్ను, అంతగా ప్రేమించాడు సంఘాన్ని నిన్ను. అందుకే ఆయన కుమారుని పంపించాడు మన కోసం. అందుకే శిలువ మరణం ద్వారా రక్షణ ఇచ్చాడు మనకి. హీ ఈజ్ ఇన్ డీప్లీ లవ్ విత్ అస్. నో చెప్పే ఆప్షన్ ఉన్నప్పటికీ విషయాన్ని రక్షించుకోవాలా వద్దా, ఎస్ ఆ నో నా ఆప్షన్ ఉంది. కానీ ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఎస్సే చెప్పాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ బోయజ్ కూడా జీవము తోడు నేను పరిచర్య ధర్మము ఆ బంధువు ధర్మము జరిగిస్తానని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 14వ వచనం. కాబట్టి ఆమె ఉదయం వరకు రాకముందే లేచెను. అప్పుడు అతడు చెప్పాను. చెప్పగా ఆమె దాన్ని పట్టెను. 6 కొలల యవనను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. నువ్వు మార్నింగ్ వరకు ఉండు, మార్నింగ్ ఆ ధర్మాన్ని జరిగిద్దాము, ఏం జరుగుతామో చూద్దాము అన్నాడు. పొద్దున్నే లేచింది, తెల్లవారుజామునే లెగాలి. ఎందుకు లెగాలి? ఆమె అక్కడ ఉన్న విషయము తెలియటానికి వీలు లేదు. ఒకవేళ అంతకంటే బోయజ్ కంటే సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన నో చెప్పొచ్చేమో, రూమర్స్ స్ప్రెడ్ అవ్వచ్చేమో ఊరంతా. నువ్వు యోగురాలు అని ఊరంతా అనుకుంటా ఉంది, నీ గురించి రూమర్స్ రావచ్చేమో. అలా జరగడానికి వీల్లేదు. నా లవ్ మీద రూమర్స్ రావడానికి వీల్లేదు. చూడండి, బోయజ్ ఎంత చక్కగా ధర్మాన్ని జరిగిస్తా ఉన్నాడు. దెర్ షుడెంట్ బి ఎనీ రూమర్స్, దేర్ షుడెంట్ బి ఎనీ రాంగ్ టెస్టిమెంట్స్ అబౌట్ యూ, దేర్ షుడెంట్ బి ఎనీ రాంగ్ టెస్టిమనీస్ అబౌట్ యూ. నీ గురించి తప్పుడు సాక్ష్యం ఎవరు పలకడానికి వీల్లేదు, నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంత డీప్గా ప్రేమించాడు ఆయన, అంత డీప్గా ప్రేమించాడు. అందుకే దేవాతి దేవుడు, మన యజమాని, మన రాజు మనలో ఆ మలినాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు, మనలో ఆ మలినాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు. అందుకే మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు, అందుకే మనకి పరీక్షా కాలంలోకి తీసుకెళ్తా ఉన్నాడు, అందుకే మనల్ని సరి చేస్తూ ఉన్నాడు, అందుకే మనల్ని దిద్దుబాటులోకి తీసుకొస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ మలినం ఇతరులు చూడడానికి వీల్లేదు. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి, ఆ రిలేషన్షిప్ సరి చేసుకోవాలి. ఏం చేశాడంట? పొద్దున్నే లేపి నీ దుప్పటి జాపమ్మా అని చెప్పి ఎన్ని ఇచ్చాడంట? అతడు 6 కొలల యవలను కొలిచి యవలు ఇచ్చాడంట. 6 కొలల యవలు చాలా పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. హీ బ్లెస్డ్ హర్, బ్లెస్ చేశాడు. ఎన్ని కొలలు ఇచ్చాడు? 6 కొలలు ఇచ్చాడు. చాలామంది జూవిష్ హిస్టారియన్స్ ఏం చెప్తారో తెలుసా? దేవాతి దేవుడు 6 కొలలు ఎందుకు ఇచ్చాడో తెలుసా అని అంటూ ఉంటారు. అది నిజమో కాదో మనం చెప్పలేదు, కానీ ఆ తర్వాత రూతు సంతానంలోంచి దావీదు వచ్చాడు, ఆ తర్వాత రూతు సంతానంలోంచి దానియేలు వచ్చాడు, ఆ తర్వాత రూతు సంతానంలోంచి హననియా, మిషాయేల్, అజరియా వచ్చారు, షడ్రకు, మెషక్, అబెద్నెగోలు వచ్చారు. ఆ తర్వాత అదే రూతు సంతానంలోంచి కొత్త నిబంధన గ్రంథంలో ఎవరు వచ్చారు? మెస్సియా. ఎన్ని? దానికి సూచనగా ఆ రోజు చూపించాడు అని చెప్తా ఉంటారు. ముందుకు వెళ్దాం. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు నా కుమారి అడుగగా ఆ మనుష్యుడు తనకు చేసినదంతా తెలియచేసి పోవద్దని చెప్పి ఈ 6 కొలలు ఎవరు నాకు ఇచ్చిన ఏమని చెప్పాడంట బోయజ్ గారు? అత్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒటి చేత్తో వెళ్ళకు, గిఫ్ట్ ఇచ్చి పంపించాడంట. అత్త మనసు కూడా గెలుచుకుంటున్నాడు యజమాని. తర్వాత అప్పుడు ఆమె నా కుమారి నెరవేర్చితే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు
ఊరుకుండమని. బోయజు గురించి ఏం సాక్ష్యం చెప్తా ఉంది తెలుసా? ఆ మనుష్యుడు ఈ సంగతి నేటి దినమున నెరవేరితే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు, ఆయన ఊరుకొని ఉండడంట. ఏం చెప్పాడు బోయజు? నేను పొద్దున్న లేచిన తర్వాత నేను పెద్దల దగ్గరికి వెళ్తాను, నీ సమీప బంధువు ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, అతన్ని తీసుకొస్తాను, అతను నిన్ను విడిపిస్తాడో లేదో చూస్తాను. ఒకవేళ అతను నిన్ను విడిపించకపోతే యెహోవా జీవముతోడు నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఏం చెప్తుంది తెలుసా? అతను మాట మీద ఉండే యజమాని. మన దేవుడు మాట మీద ఉండే దేవుడు. హల్లెలూయా. అప్పటి వరకు ఎలా ఉండమని చెప్తుంది రూతుకి? అప్పటి వరకు ఎలా ఉండమని చెప్పింది? నీకు తెలియ వరకు ఊరకుండుమని, కీప్ క్వైట్, సైలెంట్గా ఉండు తమ్ముడు చెల్లి. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన చిత్తం కోసం ఎదురుచూడు. ఊరకుండా ఉండు. ఊరకుండా అంటే ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా ఉండడం అని కాదు. ఎగ్జామ్కి ప్రార్థన చేసి ఎగ్జామ్కి వెళ్ళకుండా ఉంటే పాస్ అవుతారా? నీ చిన్న ఎఫర్ట్స్ అయ్యో నీ ఉంటాయి, చిన్న చిన్నగా దేవుని చిత్తంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఆ పోరాటము ఆయన చేతికి ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత ఆయన చేతిలోనే పెట్టినప్పుడు, ఆ పోరాటము పెద్దదైనా కూడా తమ్ముడు చెల్లి, మనం పాడుకున్నాం కదా లాస్ట్ సండే, పాడండి ఒకసారి. ఆ పోరాటం ఎంత పెద్దదైతే నీకు అంత మంచిది. విక్టరీ అంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని కొలలు వచ్చిందంట? 6 కొలలు వచ్చింది. చరిత్ర మర్చిపోలేని దావీదు వచ్చాడు, చరిత్ర మర్చిపోలేని ప్రవక్త దానియేలు వచ్చాడు, చరిత్ర మర్చిపోలేని ఐఏఎస్ ఆఫీసర్స్ షడ్రక్, మెషక్, అబెద్నెగోలు వచ్చారు, హనన్యా, మిషాయల్, అజర్యా. అంతకంటే అసలు చరిత్రకి ఈ రోజుకి నిద్రపట్టని యేసుక్రీస్తు వచ్చాడు. దేవుడు ఆ చరిత్రను తిరగరాయడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ జీవితంలో తమ్ముడు చెల్లి. నువ్వు అనుకుంటావేమో ఫేట్ ఇదే, నువ్వు అనుకుంటున్నావేమో ఇదే జరుగుద్ది, నువ్వు అనుకుంటున్నావేమో ఇంతే నా లైఫ్. నో 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 నో, ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఆయన పని చేయడం ఆగలేదు, ఇంకా ఆయన పని ఆపలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. గత 10 రోజులుగా మేము చూస్తూ ఉన్నాం, వింత వింత జరుగుతూ ఉన్నాయి లైఫ్లో, ఎప్పుడు జరగనివి. మనం చూసారుగా మీరు. ఎవడో అంటా ఉన్నాడు, ఇందాకే చదివాను నేను ఎక్కడో, విచిత్రంగా అనిపిస్తుంది, నవ్వుకోవడానికి చెప్తాను మీకు, సీరియస్గా కాదు. ఆడికి కారు లేదు, మీరు కారు కొనియండి ఆడికి, మీ గొర్రెలంతా కలిపి ఆడికి కారు కొనియండి అంటారు. కారు లేకపోతే అన్వేష్ మనుషుల దగ్గరికి వెళ్ళడు, కారు లేకపోతే అన్వేష్ దేవుడి దగ్గరికి మాత్రమే వెళ్తాడు. హల్లెలూయా. చెప్పురా మీరు? అన్వేష్కి ఏదైనా కావాల్సి దేవుడి దగ్గరికి వెళ్తాడు, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఆ పోరాటం ఉంటుంది. మేము అనుకుంటా ఉన్నాం అక్క, మేము ఎంత పోరాటమో. కానీ ఇంకొక దగ్గర ఏం కనిపిస్తుంది తెలుసా? భక్తురాలు రాసిన పాట, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. ఈ చర్చ్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నా, నాకు ఎక్కువ మ్యాప్స్ మీద ఇంట్రెస్ట్. మ్యాపులు కెలుకుతూ ఉంటాం. ఇప్పుడు మన ప్రసంగాల్లో కూడా మ్యాపులు చూపిస్తాను కదా ఎక్కువ. మ్యాప్ ఓపెన్ చేసి దాన్ని జూమ్ చేస్తున్నా ఇట్లా. ఇక్కడ చూస్తే ఒక పెద్దది ఉంది, ఇక్కడ పెద్ద చర్చ్ ఉంది, ఇక్కడ అటు వెనకాల మెగా చర్చ్ ఉంది మన అన్నయ్యది. ఇటు వెళ్తే ఇంకొకటి ఉంది బుట్టా కన్వెన్షన్లో, ఇటు వెళ్తే ఇంకోటి వచ్చింది, అటు వెళ్తే ఇంకో కింగ్స్ టెంపుల్ ఉంది. చుట్టూరు జయంట్స్ ఉన్నారు మనకి. దేవుడు జయంట్స్ మధ్య ఎందుకు పెడతాడు తెలుసా నిన్ను? టు డూ గ్రేటర్ థింగ్స్. హల్లెలూయా. చూడండి, మన సంఘం అని ఎందుకంటే ఐఎమ్ వెరీ సెల్ఫిష్ అబౌట్ ఇట్. చాలా సెల్ఫిష్గా ఉంటాను నేను మన సంఘం విషయంలో. అవర్ చర్చ్ విల్ డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. హల్లెలూయా. ఆమెన్. గట్టిగా చెప్దామా? చూడండి, ఇదంతా నెరవేరబడాలి, ఈ వాగ్దానము నెరవేరబడాలి అంటే మనము దేవుని ఆధారం చేసుకొని దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నయోమి ఎలా అయితే లైఫ్ లెసన్స్ చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళిందో రూతుని, మనము మన నాయకత్వంలో, దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వంలో, లెట్ దట్ లైఫ్ లెసన్స్, లెట్ దట్ స్పిరిచువల్ లెసన్స్ బి బ్లెస్సింగ్ టు అస్. చివరిలో ఏం పొందుకుంది రూత్? చరిత్ర తిరగరాసే పేర్లని తన సంతానంలో పొందుకుంది. నేనైతే నమ్ముతాను, ఇక్కడ మనము కొద్దిమందిగా అతి తొందరలో మనం చరిత్రను తిరగరాయబోతూ ఉన్నాం. భారతదేశంలో మళ్ళీ మిషనరీ స్పృహను రగిలించబోతూ ఉన్నాం. భారతదేశంలో మళ్ళీ ఉజ్జీవాన్ని మనం రగిలించబోతూ ఉన్నాం. ఆ మునుపటి ప్రవర్తన కంటే కొత్త ప్రవర్తన
గొప్పగా ఉండబోతుంది మనది. హల్లెలూయా. దేవుడు మనల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తామా? కొత్త తరంలోకి పరిచర్య రాబోతా ఉంది. ఆ పరిచర్య మన ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో రూతులాగా నేను అన్యురాలని, నువ్వు అనుకుంటున్నావేమో రూతులాగా నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ముందు వాళ్ళు ఎవరు పాస్టర్లు కాదు. నో, అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చిన దేవుడు చూడండి, వావ్ చర్చ్ని ధన్యురాలుగా నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఒక 10 రోజులుగా ఎన్నో పోరాటాలు, పరిస్థితులు నాయనా మమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి తండ్రి. నాయనా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. భక్తుడు పాట రాసినప్పుడు నన్ను చుట్టుముట్టిన బాధలలో నైనా నా హృదయం కలవరపడినప్పుడు అని భక్తుడు పాట రాశాడు తండ్రి. పరిస్థితులు మమ్మల్ని కలవరపెట్టినప్పుడు నాయనా నీవు నిలబడి మా కోసం నిలబడి ఆ యుద్ధాన్ని నీ చేతిలో తీసుకున్నావు తండ్రి. ఆ పోరాటము పెద్దదిగా ఉన్నప్పుడు ఆ విజయము కూడా అంతే పెద్దదిగా ఉంది తండ్రి. ఆ ఆశీర్వాదము కూడా అంతే పెద్దదిగా ఉంది తండ్రి. ఆ కృపాధన్యత మాకు ఇచ్చావు, అధికారాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ప్రభా, మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి, మనుషుల వైపు చూడట్లేదు. నేను మీ చిత్తము, మీ ప్రణాళికలో నేను మానవ ప్రయత్నాలు చిన్నగా మేము చేస్తూ ఉన్నాం తండ్రి. కానీ అంతిమ విజయం మీరే ఇస్తారు తండ్రి. నేను అంతిమంగా దేవుని బిడ్డలదే విజయము తండ్రి. ఏ సాతాను కార్యము కూడా నాయన మా పక్షములో, మా సంఘములో, మా కుటుంబాల్లో జరగడానికి వీల్లేదు. సాతాను తరిమి కొట్టబడును గాక తండ్రి. యేసు నామములో సాతాను తరిమి కొట్టబడును గాక. ఏ నోళ్ళైతే నాయన ఈరోజు సంఘానికి వ్యతిరేకంగా, నాయకుడికి వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నాయో ఆ నోళ్ళన్నీ మూయించబడును గాక తండ్రి. ఆ నోళ్లే మా గురించి సాక్ష్యం చెప్పును గాక. నేను ఆ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చండి. అన్యులుగా ఉన్న మమ్మల్ని ధన్యులుగా మార్చండి. శక్తిహీనులుగా ఉన్న మమ్మల్ని శక్తివంతులుగా మార్చండి తండ్రి. నేను మీ పరిచర్య ధర్మము మా జీవితాల్లో జరిగించండి. నేను మీ పాదాల చెంతకి మేము చేరుతా ఉన్నాం తండ్రి. రూతు ఎలా అయితే లోబడి పాదాల చెంతకు వచ్చిందో అలాగూ మీ పాదాల చెంతకు మేము వస్తూ ఉన్నాము తండ్రి. నాయన మమ్మల్ని నిలవబెట్టండి, కట్టండి, శక్తిని నింపండి తండ్రి. నాయన దావీదుని నాయన పశువుల దొడ్లలోంచి ఏర్పాటు చేసుకున్నట్టుగా మమ్మల్ని మీరు పెంట కుప్పల్లోంచి ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నేను అర్హత లేని మాకు నాయన మీ నాయకత్వపు బాధ్యతలు మాకు అప్పచెప్పారు, మీ సంఘాన్ని మాకు అప్పచెప్పారు తండ్రి. నాయన ఇది యాదృచ్ఛికంగా మనుషులు ప్లాన్ చేస్తే జరిగింది కాదు తండ్రి, మీ చిత్తంలో జరిగింది. నా ఈ సంఘము విషయంలో మీ చిత్తము, మీ ప్రణాళికలు నెరవేర్చండి. ఉన్నతమైన స్థితిలో సంఘాన్ని నిలవబెట్టండి. ఆ మర్చిపోయిన మిషనరీ స్పృహ తండ్రి మా సంఘము ద్వారా రగిలించబడునుగాక తండ్రి. నాయన ఆ ఉజ్జీవము మరలా రగిలించబడునుగాక. మాలోంచి శక్తివంతులైన నాయకులను మీరు రేపండి, సిద్ధపాటు చేయండి. అట్టి కృపాధన్యత మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.